ఇవాళ ఎలక్షన్ అయిపోయి నెలబుద్ధి కాదు నాకు. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసిన అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను ఇక్కడ. సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిలి నియోజకవర్గానికి ఇవ్వాల్సింది ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు ఇవైతే ఉంటాను, హ్యాపీగా ఉంటాను చెప్పి నిలబడ్డాడు. ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళ ముందు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణ అంత గొప్పగా పనిచేశారు సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాము. అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించండి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనకు ఎటువంటిది లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ కడుతుంటాను కదా చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు ఇవాళ, వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు, తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇక్కడ రాలే ఇవాళ శంకర్ కూడా ఆయన. వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు, ఆయనకేను ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉంటుంది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేంద్ర గారు. ఆయన అందరూ కూడా ఒకసారి ఎవరైనా తెలియదు. అలాగే నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, కాలేజీ ఫ్రెండ్స్, మేము అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. ఒక మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి, మానవత్వం, హిమానికి ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంచి వాళ్ళు యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్ల ఆవేశం ఆ రోజుల్లో మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో పొట్టలాడిన వ్యక్తి, యూనివర్సిటీస్లో. కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి. అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు, కళ్యాణ్ బాబుని చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీని వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనస వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడు కాదు కానీ నిజంగా అంత కష్టపడి ప్రతి చోటకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన ఇవాళ. ఆయన మీ అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి ఇంకా మా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం ఉంటుంది మాతో ఉన్నారు, తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఏ రోజు కూడా నవగారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ. కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది, వెనకుండే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతోనూ పనిచేయట్లేదు.